ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక సొంత పార్టీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా వైసీపీ నేతలకు మింగుడు పట్టడం లేదు సరిగదా. ముందుగా కనీసం చెప్పటం లేదు. ఎవరైనా సరే ఒక నేత కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులోనూ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఖచ్చితంగా పార్టీ నేతలందరితో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మెజారిటీ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది రాజకీయ పార్టీలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది మాత్రం అంత వన్ వేనే. అంటే కేవలం తన నిర్ణయాలు అమలు చేయడమే తప్ప ఎదుటి వ్యక్తి అభిప్రాయాలు తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి హిస్టరీలోనే లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రే కాదు, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరి మాట వినే పరిస్థితి ఉండేది కాదు. అసలు అందుకనే 2014లో ఓడిపోయాడని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సరే, అసలు విషయానికి వచ్చేస్తే ఇటీవల 11 మందిని నియోజకవర్గాల్లో మార్పులు చేసి కొత్త ముఖాలను అయితే పెట్టడం జరిగింది. అంటే కొత్త ముఖాలంటే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఇటు అటు మార్చడం జరిగింది. ఎందుకు మార్చారయ్యా అంటే వాళ్ళు చెప్పేది పార్టీని ముందుకు తీసుకెళ్ళటం, ఎన్నికల కోణంలో మార్చామని చెప్తున్నారు. కానీ అసలు విషయం వేరు. ఏంటంటే ప్రజా వ్యతిరేకత. మొన్న మార్చిన 11 మంది మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ఎందుకు మార్చలేదు? ఇన్ని ప్లేసులు మార్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ఎందుకు మార్చలేదు? ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత లేదని ఆయన ఫీలింగు. వాస్తవానికి ఏంటంటే ఆయన మార్చింది పార్టీ ఇది గురించి కాదు. పులివెందులో ఎవరిని నిలబెట్టినా గెలుస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి గెలవచ్చు కదా, ఒక సీటు కలిసి వస్తుంది కదా, ఎందుకు బయటకు రాడు? సో కాబట్టి మార్చింది నిజంగా ప్రజల అభిప్రాయం బాగుండి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు నిలబడినా కానీ వైసీపీ పాలన బాగుంది, ఇప్పుడు మంత్రిగానో లేదా ఎమ్మెల్యేగానో ఉన్న వ్యక్తి ఈ 4 ఏళ్లలో మాకు ఏదో చేశాడు అన్న ఫీలింగ్ నియోజకవర్గ ప్రజల్లో ఉంటే అభ్యర్థిని ఎవరో మార్చరు. ఎందుకంటే మంచి చేశాడని అభ్యర్థిని మార్చేసి కొత్త అభ్యర్థిని పెట్టే సాహసం ఏ పార్టీ చేయదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే అలాగనే వాళ్ళని తీసేయలేడు. ఇప్పుడు విడుదల రజని, లేకపోతే మేకతోటి సుచరిత కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆదిమూలం సురేష్ కానివ్వండి, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి తప్పించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టే సాహసం చేయలేడు. కాబట్టి ఏంటంటే నియోజకవర్గాలను ఇటు మార్చాడు. కొంతమందిని జిల్లాలు మార్చాడు. మొత్తంగా 3 మంత్రుల్ని, మన 11 మందిలో 3 మంత్రులు, ఒక మాజీ మంత్రి, 4 ఉన్నారు మొత్తం. అందులో అత్యంత కీలకంగా ప్రస్తుతం చెప్పుకునే విడుదల రజనీ లాంటి వాళ్ళకే చిలకలూరుపేటలో దిక్కులేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. విడుదల రజనీ గత 4 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో ఆ ప్రజల నోట్లో నాంతూనే ఉంది. సరే, మంచో చెడో సంగతి కాసేపు పక్కన పెట్టండి. తన చాకచర్యంతో మంత్రి పదవిని కూడా కైవసం చేసుకుంది. అలాంటి విడుదల రజనీకే సొంత నియోజకవర్గం చిలకలూరుపేటలో దిక్కులేదు. ఈసారి ఆవిడికి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు, తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకని ఆమెని గుంటూరు సైడ్ మార్చడం జరిగింది. గుంటూరు వెస్ట్ సైడ్ మార్చినట్టున్నారు. అలాగే ఆదిమూలపు సురేష్ 2 దఫాలుగా మంత్రిగా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు తన సొంత నియోజకవర్గంలో దిక్కులేదు. అందుకని ఇప్పుడు అతన్ని మార్చారు. మెరుగు నాగార్జున మంత్రి, అతన్ని మార్చారు. సో మేకతోటి సుచరిత ఎక్స్ హోమ్ మినిస్టర్, ఆవిడ్ని మార్చారు. సో అంటే ఇలాంటి వ్యక్తులందరినీ ఎందుకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయా ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత ఉంది. తన సర్వేల్లో స్పష్టమైంది. మరి ఆ 11 మందితో రాష్ట్రం మొత్తం అయిపోయిందంటే లేదు, మరికొంతమందిని మారుస్తామని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ కూడా అవసరమైతే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి సీనియర్ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఆ 11 మందితో వైసీపీలో మార్పులు చేర్పులు ఆగటం లేదు, మరికొన్ని జరగబోతున్నాయి అనేది వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది. ఇప్పుడు దానికి సంబంధించే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. తదుపరి ఆ లిస్టులో 24 మందిని ఇన్ఛార్జీలను మారుస్తున్నారట. ఎందుకు మారుస్తున్నారు అంటే 11 మందిని ఎందుకు మార్చారు, 24 మందిని అందుకే మారుస్తున్నారు. ప్రజా వ్యతిరేకత. ఆయా సిట్టింగ్లకు అక్కడగన సీట్లు ఇస్తే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని చెప్పి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే వెంటనే మార్చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఎందుకు గప్చిప్పుగా ఉన్నాడు అంటే తెలంగాణ ఎన్నికలు జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి ఎదురు చూశాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లను, ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం వల్ల ఈరోజు ఓడిపోయిందని చెప్పి జోరుగా చర్చ నడుస్తుందో దాని ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఉంటుంది. కాబట్టి వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లను మార్చాలి, లేదా ఆ ప్లేస్లో కొత్త వ్యక్తులను పెట్టాలి. సో కొత్త వ్యక్తులు ఎలాగా 40 నుంచి 50 మంది కొత్త వ్యక్తులు, కొత్త ముఖాలు రాబోతున్నాయని చెప్పి వైసీపీల అంతర్గత చర్చ నడుస్తుంది. కానీ కొంతమందిని మార్చలేని పరిస్థితి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సీనియర్ నేతలు కానివ్వండి, లేదా పార్టీకి ఫస్ట్ నుంచి అంటిపెట్టుకున్న కొంతమందిని మార్చలేని పరిస్థితి. అలాంటి వారిని నియోజకవర్గాలు మారుస్తున్నాడు. సో ఏదైనా గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇప్పుడు 24 మందిని అయితే మారుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే ఆ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. బట్ మార్పులు అనేవి జరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు బహుశా ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే గతంలో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో సహా
వాళ్ళందరి రిపోర్ట్లను జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ద్వారా తీసుకున్నాడు. అందులో గ్రాఫ్ పర్సంటేజ్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులను మార్చే ప్రయత్నం చేశాడు. మొదటి దఫ 11 మందిని మార్చి అందులో విడుదల రజని అలాంటి వారిని కూడా మార్చి ఒక సందేశం ఇచ్చాడు. ఎలాంటి వ్యక్తినైనా మేము మారుస్తాం, అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక సందేశం. ఎందుకు విడుదల రజని మొదటి దఫాలో మార్చారు అంటే మిగతా నేతలందరూ కూడా సందేశం అవ్వాలి. అలాంటి నేతల పరిస్థితి ఎలా ఉంటే మన బోటోళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అనుకోవాలి. వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతోనే హింట్ ఇవ్వడం కోసం మార్చాడని చెప్తున్నారు. ఇప్పుడు 24 మంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని కానివ్వండి, అలాగే మంత్రి రోజా కానివ్వండి, ఇలాంటి కీలక వ్యక్తులైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొడాలి నాని అంటే గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అని చెప్పుకుంటారు ఇప్పటివరకు. అందులోనూ తన నోటి దూలతో బూతుల మంత్రిగా పేరొందిన వ్యక్తి కొడాలి నాని. సో అదే జగన్మోహన్, అదే ఇప్పుడు ఆయన కోపం ఉంచింది. ఆ రోజు మాట్లాడించింది కూడా పార్టీయే. కొడాలి నాని వ్యక్తిగతంగా మాట్లాడాడంటే ఏమో నేను నమ్మను. ఎందుకంటే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు, స్క్రిప్ట్ అంతా రాసి వస్తుందండి, వాళ్ళు రాసి ఇచ్చింది, అది బూత్ అయినా సరే మేము మాట్లాడాల్సిందే, అలా మాట్లాడితేనే పార్టీలో ఉండెత్తారు, లేకపోతే మాకు విలువ ఉండదని చెప్పి ఆల్రెడీ గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు. సో కొడాలి నానికి కూడా ఏమైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారో లేదా వ్యక్తిగతంగా మాట్లాడేది పక్కన పెడితే డ్యామేజ్ అయితే జరిగింది. బూతుల మంత్రిగా పేరు పొందడం వల్ల కొడాలి నానికి డ్యామేజ్ జరిగింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఫలితం ఏమైంది? ఇప్పుడు కొడాలి నాని అక్కడ కాన్స్టిట్యున్సీ మారుస్తారని చర్చ నడుస్తుంది. అలాగే రోజా వల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది పక్కన పెడితే సొంత పార్టీ నేతలు యాక్సెప్ట్ చేయట్లా రోజాని. మీరు రోజాకి నగరీలో టికెట్ ఇస్తే మేము మూకోమ్మడి గెలిపోయి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామన్నారు. గాలి ముద్దుకృష్ణ తనయుడు భానుప్రకాష్ ఎవరు ఉన్నారు. సో ఆ వ్యక్తికి డైరెక్ట్గా పనిచేస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్పే పరిస్థితి. మొన్నే చావుదప్పు కొనలొట్టపోయి 2000-3000 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టుంది రోజా నగరీలో. ఈసారి సరే రోజాకి వైసీపీ నేతలు సపోర్ట్ చేసినా ఈసారి గెలవటం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా రోజాను కూడా మార్చాల్సిన పరిస్థితి. అసలు రోజాకి టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. సో ఇలా ఒకరు కాదు, నారాయణ స్వామి టికెట్ ఉందో లేదో ఇప్పటికీ తెలియదు, గాల్లో ఊగుతుంది. నారాయణ స్వామి పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు, కనుమూరి పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. వీళ్ళ పరిస్థితి, వాళ్ళ టికెట్లు ఉన్నాయా లేదనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో కొంత మార్పులు చేర్పులు ఉన్నాయనేది వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదేంట్రా బాబు, అసలే గెలుస్తామో లేదా అని మనమేడు ఇప్పుడు ఈయనేమో ఉన్నట్టుండి నియోజకవర్గాలు మార్చేస్తున్నాడు. సొంత నియోజకవర్గంలోనే ప్రజలు పట్టించుకున్నప్పుడు పక్క నియోజకవర్గానికి మన మొహాన్ని చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అలాంటప్పుడు తప్పుకోవడం బెటరేమో అన్న ఆలోచన అయితే చాలా మందిలో వచ్చింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం వైసీపీ నేతల ఇబ్బందులు ఏంటో. ఈసారి 24 మంది, ఇంతమంది వైసీపీ ఇన్ఛార్జీలు మార్చనున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా. వీరిలో ప్రజా వ్యతిరేకత ఉందంటూ ప్రచారం, వైసీపీ శ్రేణుల్లో ఆందోళన. సో ప్రజా వ్యతిరేకత ఉందనేది వాస్తవం, అదేమో అనుమానం ఏమో అవసరంలా. నువ్వు 11 మందిని మార్చినప్పుడే ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చావు. సో ఇప్పుడు ఈ 24 అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. 24 అనేది డబల్ అవ్వచ్చు లేదా సగం అవ్వచ్చు. అందులో 48 అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, లేదు 12 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ మార్పు అనేది జరుగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న ఊహాగానాల ప్రకారం దాదాపు ఒక 40 నుంచి 50 మందిని కొత్త వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే అవకాశం ఉంది మొత్తం కాన్స్టిట్యున్సీలు అని చెప్పి జోరుగా చర్చ నడుస్తుంది. అంటే వీళ్ళంతా కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళే. అలా అని చెప్పి అందరినీ మార్చలేని పరిస్థితి. కొంతమందిని నియోజకవర్గాలు మార్చి అసంతృప్తిని అరికట్టే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సో అందులో భాగమే ఇది. ఎవరి సీటు గల్లంత అవుతుందో తెలియదు, ఎవరికి చెక్ పెడతారో అర్థం కావటం లేదు అంటూ వైసీపీ నేతల్లో దడ మొదలైంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు వీళ్ళేనంటూ ఒక జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ లిస్టులోని మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకైతే మార్చడం జరిగింది. ఎందుకు మనం దీన్ని బలంగా నమ్మాల్సి వస్తుందంటే ఆల్రెడీ ఈ లిస్టులో చిలకలూరుపేట నుంచి విడుదల రజని మార్పు జరుగుతుంది అని వచ్చింది అన్నట్టుగానే విడుదల రజనీని ఆల్రెడీ మార్చేశారు. సో కాబట్టి వాస్తవం అయితే ఉంది కదా, అందుకని ఇప్పుడు ఊహాగానాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఇక సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్కు ఈ దఫా సీటు దక్కుతుందో లేదో తెలియదు. మళ్ళీ విడత 24 నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. వెంటనే ప్రకటిస్తారా లేదా కొంత సమయం తీసుకుంటారా అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మార్చడం వల్ల లబ్ధి చేకూరుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చుతాడు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తికి గెలవటం ఇంపార్టెంట్, వ్యక్తిగత ఎజెండాలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డికి ఒకే ఎజెండా ఉంటుంది, నేను ముఖ్యమంత్రి కావాలా. దానికి ఏం చేయడానికైనా సిద్ధం. ఏం చేయడానికంటే మనం బాబాయ్ వచ్చి దగ్గర నుంచి తీసుకుంటే అలాంటివి చాలా ఉంటాయి. సరే అవన్నీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెడదాం. కాబట్టి ఎలాంటి వ్యక్తినైనా సరే విడుదల రజనీ కంటే ఎవరో కూడా ఎక్కువ కాదు. ఇప్పుడున్న నేతల్లో పోల్చుకుంటే విడుదల రజనీ కంటే కూడా పెద్దగా ఎవరు అంత ఫేమ్ ఉన్నవాళ్ళు కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి గ్రిప్ ఉన్నవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకే దిక్కు లేదు.
జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తను గెలవడం కోసం ఏం చేస్తాడు అనడానికి విడుదల రజని ఒక ఉదాహరణ. అలాగే ఆదిమూలపు సురేష్ ఏం సాధారణ వ్యక్తి ఏం కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇక ఇవన్నీ ఒక పక్క అయితే రెండో పక్క రాజీనామాలు, పార్టీకి కానివ్వండి పదవులకు కానివ్వండి రాజీనామాలు. ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ మీద గెలిచి సంచలనం సృష్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి 2 దశాబ్దాల నుంచి విధేయుడు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కొద్దిగా నిరాశ కలిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయం చేశాడని చెప్పి ఆళ్ల రామకృష్ణే చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిగా ఈరోజు దిక్కు లేదు, తన పార్టీతో పాటు పదవి కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఎక్కడితో ఆగుద్దంటే పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి నాగిరెడ్డి, గాజువాకలో పవన్ కళ్యాణ్ మీద గెలవడం అంటే ఒక సంచలనం. అలాంటి నాగిరెడ్డి కొరకు దేవన్ రెడ్డి ఈరోజు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశాడు. దాంతోపాటు ద్వితీయ శ్రేణి మండల నాయకులందరూ కూడా రాజీనామాలు బాటపట్టారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఒక పక్క ఇటుపక్క ఇన్ఛార్జీలు మార్చడంతో ఒక అసంతృప్తి ఉంటే, మరో పక్క పార్టీ నుంచి జనం బయటికి వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డిని కలవరబెడుతుంది. సో ఏదైనా ఎన్నికలు దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డికి అయితే ఇబ్బందులు అయితే ఆ తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇన్ఛార్జీలను మార్చిన తర్వాత కొంతమంది అసంతృప్తితో బయటికి వెళతారనే వార్త అయితే వస్తుంది. అయితే బయటకంటే వేరే పార్టీ అంటే అటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, లేదా అలయన్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అంతిమంగా రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేసేది వాళ్ళే అన్న ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో ఎందులో ఛాన్స్ దొరికితే అందులోకి వెళ్ళిపోతారు. అయితే వెళ్ళినంత మాత్రాన కూడా టికెట్ దొరకదు. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి ఆ పార్టీలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన టికెట్లు ఎవరు, కొన్ని తప్పని కాన్స్టిట్యున్సీలో అది వేరే విషయం. టికెట్ ఎవరు, ఇక్కడ వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే టికెట్ రాపోయినా పర్లా, వైసీపీ ఓడిపోతుంది కదా, టికెట్ రాపోయినా పర్లా, అదేదో గెలిచే పార్టీలో ఉంటే రేపు నామినేటెడ్ పదవి రావచ్చు, రేపు ఆర్థికంగా స్థిరపడవచ్చు, లేదా ఇప్పటివరకు మనం సంపాదించుకున్న దాని జోలికన్నా రాకుండా ఉంటారు అన్న ఒక ఉద్దేశంతో కొంతమంది నేతలు అయితే ఆలోచన కూడా చేస్తున్నట్టుకున్నారు. సో ఏదేమైనా ఆ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ప్రజా వ్యతిరేకత ఉన్నదన్నది మాత్రం వాస్తవం. మొన్న 11 మందిని మార్చినప్పుడే ఆ విషయం బయటపడింది. సో ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి బహిరంగంగానే సోషల్ మీడియాలో సెటైర్లు కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా మరొక 24 మంది మార్పు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.